కేసీఆర్ 10 ఏళ్లు నిరంకుశత్వంగా పాలించి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజల సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వ ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా హామీలను అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. తెలంగాణ పట్ల బాధ్యత రహితంగా వ్యవహరించిన బీఆర్ఎస్ ఒక ఎంపీ సీటు కూడా రాలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజాపాలన ప్రభుత్వం గత 10 సంవత్సరాల నిరంకుశ ప్రభుత్వానికి చరమగీతం పాడి ప్రజల ఆశీర్వచనంతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వాన్ని ఏర్పడ్డ నెల రోజుల లోపల నుంచి పెళ్లి శాపనార్థనాలు పెడుతూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి కుట్ర, ప్రభుత్వం నిలవదని చెబుతూ అనేక రకాలుగా బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షం పూర్తిగా వేరే శత్రుదేశంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు నష్టం కలిగేటువంటి అంశాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందులో తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రభుత్వం పక్షాన తీసుకుంటున్నటువంటి పథకాలు ప్రజలకు లబ్ధి పొందేటువంటి బాధ్యత కలిగినటువంటి వివిధ ప్రభుత్వ ఉద్యోగులను కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళంతా విజ్ఞులు. ప్రభుత్వంలో ట్రెజరీ అంటే ప్రజాస్వామ్యంలో వారు కూడా ఒక పిల్లర్. గత ప్రభుత్వం లోపల మిమ్మల్ని తాబేదారులుగా, మిమ్మల్ని ఉద్యమ నాయకులైనప్పటికీ కూడా 75 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎన్జిఓలను కూడా మరి అనేక ఆశలు చూపెట్టి ఏమి కూడా కోట శ్రీనివాసరావు అహనా పెళ్ళంట సినిమా చికెన్ లాగా చేసారు తప్ప మీకేమి ఇవ్వలే. ఇలా మా ప్రభుత్వం ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నా అన్ని రకాల సహకారం చేయాలని మేము తప్పకుండా భావిస్తూ ఉన్నాం. మేము వేరు కాదు. ప్రభుత్వం అంటే మేము తీసుకునే నిర్ణయాలను మీరు అమలు చేస్తారు, మీరు సూచించే అంశాలను మేము నిర్ణయం తీసుకుంటాం. కాబట్టి దయచేసి అటువంటి రెచ్చగొట్టేటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండడానికి కోరుతూ, ప్రభుత్వము ప్రజాస్వామ్యముల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడుతుంది. తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చినా, కాంగ్రెస్ పోరాటం చేసినా ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు 10 సంవత్సరాలు. ఆ సమయాన్ని వినియోగం చేసుకుండా దుర్వినియోగం చేసి అధికంగా ఆర్థికంగా లాభపడాలే కుటుంబం అనేటువంటి పరిపాలన చేసిర్రు. రాష్ట్రాన్ని అప్పులమయం చేసిర్రు. కంపెనీ లాస్, డైరెక్టర్స్ రిచ్ అన్నట్టుగా మీరేమో రాష్ట్ర ప్రభుత్వం లాస్లో ఉంది, దాన్ని పరిపాలించిన వీళ్ళేమో కోటీశ్వరులైనరు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా వీటన్నింటిని అధిగమిస్తాం. ఎందరు శత్రువులు, ఎందరు ప్రతిపక్ష బాధ్యతను వదిలి శత్రుదేశాలుగా సొంత రాష్ట్రంనే నష్టం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు కుట్రలు తిప్పికొడతాం. పక్క రాష్ట్రాల్లో ఏదైనా రాష్ట్ర సమస్య వస్తే అన్ని రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ కలిసి వస్తాయి. ఇక్కడ దురదృష్టం, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే కూడా వాళ్ళతోటి ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ చేసిన మీరు ఊరికేనే కంటి తురుపు చర్య చేస్తారు తప్ప నిజంగా తెలంగాణ ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలి. అందులో 10 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పరిపాలించిన టీఆర్ఎస్ ప్రధాన బాధ్యతారహితంగా మీరు వ్యవహరిస్తే ఇప్పటికే పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చారు. ప్రజలు రాబోయే కాలం లోపల